హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడ్ గ్రీన్. ఈ వీడియోలో నేను షార్ట్ అండ్ మీడియం టర్మ్కి పిక్ చేసుకున్న స్టాక్స్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్. నా ఫస్ట్ పిక్ వచ్చేసరికి అవంతి ఫీడ్స్. ఈ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ష్రింప్ ఫీడ్. అంటే ఆ ష్రింప్స్ హెల్దీగా గ్రో అవ్వాలన్నా, ఎక్కువ సర్వైవల్ ఛాన్సెస్ ఉండాలన్నా వాటికి మంచి న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ పెట్టాలి. ఆ ఫుడ్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇండియాలో ష్రింప్ ఫీడ్ ప్రొడ్యూస్ చేస్తున్న అన్ని కంపెనీస్లో వీళ్ళే ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. 45% ఆఫ్ ద డొమెస్టిక్ ఫీడ్ బిజినెస్ని వీళ్ళు ఒక్కళ్ళే హోల్డ్ చేస్తున్నారు. అవంతి ఫీడ్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ బేస్డ్ కంపెనీ. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 6 ప్లాంట్స్ ఉన్నాయి అండ్ గుజరాత్లో వచ్చేసరికి 1 ప్లాంట్ ఉంది. ఈ టోటల్ 7 ప్లాంట్స్ కలిపి పెరానం 6 lakhs టన్స్ ష్రింప్ ఫీడ్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ వీళ్ళకుంది. వీళ్ళు ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ లైక్ యూరప్, యుఎస్ఏ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా అండ్ ఈస్ట్ కంట్రీస్కి కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ కంపెనీ గురించి మీరు తెలుసుకోవాల్సిన జనరల్ ఇన్ఫర్మేషన్ ఇదే. ఇప్పుడు మనం కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న చార్ట్ వచ్చేసరికి అవంతి ఫీడ్స్ కంపెనీ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్. ఎప్పుడైనా సరే నేను షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ ఏదైనా స్టాక్ పిక్ చేసుకోవాలి అనుకుంటే ఆ స్టాక్ హైయర్ టైం ఫ్రేమ్స్లో బ్రేక్అవుట్ అయినా ఉండాలి, లేదా బుల్లిష్ స్ట్రక్చర్ కానీ ప్యాటర్న్ కానీ ఫామ్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు ఈ హైస్ అన్ని కనెక్ట్ చేసుకుని నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా ఈ ట్రెండ్ లైన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. రీసెంట్గా ప్రైస్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకుని పైన క్లోజ్ అయింది. ప్రీవియస్ 2 yearsలో జరిగిన వాల్యూమ్స్తో కంపేర్ చేస్తే ఈ బ్రేక్అవుట్లో వచ్చిన వాల్యూమ్స్ మీరు చూస్తే హ్యూజ్ వాల్యూమ్స్ అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ప్రైస్ హ్యూజ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయ్యిందంటే దాన్ని మీరు హై ప్రాబబుల్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్దర్ అనాలిసిస్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో చేద్దాం. ఇది డైలీ టైం ఫ్రేమ్ చార్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. లాస్ట్ 5 సెషన్స్ యొక్క ప్రైస్ యాక్షన్ చూస్తే ఈ ప్రీవియస్ స్వింగ్ హై రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి సక్సెస్ఫుల్గా పైన క్లోజ్ అయింది. లాస్ట్ 4 సెషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే వీక్లీలో డ్రా చేసిన ట్రెండ్ లైన్ పైన అండ్ ఈ రెసిస్టెన్స్ టర్న్ సపోర్ట్ పైన సపోర్ట్ తీసుకుని ట్రేడ్ అవుతుంది. దీన్నే మనం కాన్ఫిడెన్స్ జోన్ అని అంటాం. సో ఈ స్టాక్లో నా ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసరికి మండే సెషన్లో ఈ ప్రీవియస్ స్వింగ్లో కింద స్టాప్ లాస్ పెట్టుకుని కొంచెం క్వాంటిటీ ఎంటర్ అవుతాను అండ్ బ్యాలెన్స్ క్వాంటిటీ ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు నేను చార్ట్ మీద డ్రా చేస్తున్న లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ ట్రయల్ చేసుకోవాలనేది అప్పుడున్న మొమెంటం బట్టి డిసైడ్ అవుతాను. నా సెకండ్ పిక్ వచ్చేసరికి ఎన్సీసీ లిమిటెడ్. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీ. వీళ్ళ ప్రైమరీ బిజినెస్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్, హౌసెస్, బ్రిడ్జెస్, రోడ్స్ వీటిని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్తే స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ ఏ బుల్లిష్ స్ట్రక్చర్. ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ప్రైస్ వాల్యూమ్ రిలేషన్షిప్ చూస్తే ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అండ్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు కాంట్రాక్షన్ అవుతున్నాయి. సో ఈ స్టాక్లో నా ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసరికి ఐ యాడ్ దిస్ స్టాక్. నా ఇనిషియల్ స్టాప్ వచ్చేసరికి 84 అవుతుంది. ఇప్పుడు నేను చార్ట్లో డ్రా చేస్తున్న జోన్స్ రెసిస్టెన్స్ జోన్స్ అవుతాయి అన్నమాట. అల్ట్రాటెక్ సిమెంట్ ఈజ్ మై థర్డ్ పిక్. ఈ కంపెనీ చాలా మందికి ఆల్రెడీ ఫెమిలియర్ అయ్యి ఉంటుంది. వీళ్ళు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ చేస్తారు. ఈ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఈ లోస్ అన్ని కనెక్ట్ చేసుకుని ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఈ పాయింట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ చాలాసార్లు రిజెక్ట్ అయింది. సో ఇక్కడ నేను ఒక జోన్ డ్రా చేస్తున్నాను, ఇదే రెసిస్టెన్స్ జోన్. ఫైనల్లీ అల్ట్రాటెక్ సిమెంట్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ టార్గెట్స్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ స్టాక్లో నా ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసరికి ఇనీషియల్ స్టాప్ 6960 కింద ప్లేస్ చేసుకుని కొంచెం క్వాంటిటీ ఎంటర్ అవుతాను. ఇనీషియల్గా ఫ్యూ క్వాంటిటీతో ఎంటర్ అవడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే నేను నా ఫుల్ పొజిషన్ సైజింగ్తో కాకుండా ఫ్యూ పొజిషన్ సైజింగ్తోనే లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. నౌ బ్యాలెన్స్ క్వాంటిటీ వచ్చేసరికి బ్రేక్అవుట్ రీటెస్ట్ దగ్గర యాడ్ చేసుకుంటా. ఇన్ కేస్ బ్రేక్అవుట్ రీటెస్ట్ అవ్వకపోతే 7250 లెవెల్ పైన క్లోజ్ అయ్యాక ఐ విల్ యాడ్ ద బ్యాలెన్స్ క్వాంటిటీ. ప్యాటర్న్ టార్గెట్ వచ్చేసరికి 8000, విచ్ ఈస్ 13% ఫ్రమ్ ద బ్రేక్అవుట్ లెవెల్. దట్స్ ఇట్ ఫర్ అల్ట్రాటెక్ సిమెంట్. టాటా మెటాలిక్స్ ఈజ్ మై లాస్ట్ పిక్. ఇది టాటా స్టీల్ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ.
ఈ కంపెనీ డక్టైల్ ఐరన్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ పైప్స్ని మనం వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తాం. డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే స్టాక్ సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ప్రీవియస్ 2 సెషన్స్ యొక్క ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ కూడా అయిపోయింది. ఈ ప్యాటర్న్ టార్గెట్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే లెంత్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫ్రమ్ బ్రేక్అవుట్ అనమాట. సో అలా మెజర్ చేసుకుంటే 1420 మన టార్గెట్ అవుతుంది. ఫైనల్లీ 1100 లెవెల్ కింద ఇనీషియల్ స్టాప్ పెట్టుకుని ఐ విల్ బి యాడింగ్ దిస్ స్టాక్. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. ఈ అనాలిసిస్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. ఇన్ కేస్ మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియోలోని అనాలిసిస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ట్రేడ్ గ్రీన్ అఫీషియల్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ ఫాలో అండ్ జాయిన్ us there too. This is CA Vijay from Trade Green. We wish you all Trade Green for your next trading session. Thanks for watching.